good morning. Welcome to IACE Trishul. SBI Clerk, SBI PO టార్గెట్ గా స్టార్ట్ చేయబడిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఒక టాపిక్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఒక టాపిక్ ని మనం ప్రాక్టీస్ చేయడానికి ముందుకు వచ్చాం. ఫిల్లర్స్ అనే టాపిక్ ఇంతకు ముందు మనం ఒకటి ప్రాక్టీస్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఫిల్లర్స్ ప్రిలిమ్స్ మోడల్లో, ప్రిలిమ్స్ లెవెల్లో, ప్రిలిమ్స్ స్టాండర్డ్తో ఇవ్వబడినటువంటి ప్రిలిమ్స్ని ఈరోజు మనం ఫిల్లర్స్ని చేయబోతూ ఉన్నాం. త్రిశూల్ ఐఏసీ యొక్క ప్రత్యేకమైన ఈ కార్యక్రమం మన కోసం, మనందరి కోసం ఎస్బీఐ క్లరికల్ మరియు ఎస్బీఐ పిఓలో మంచి మార్కులు సాధించుకోవడానికి ఈ త్రిశూల్ అనే ప్రోగ్రాం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, అయితే ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమంలో మనం ఫిల్లర్స్ అనేటువంటిది ప్రిలిమ్స్ మోడల్లో చేస్తున్నాం. అది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 1తో ఎస్బీఐ త్రిశూల్ ఇంగ్లీష్ ఫిల్లర్స్ 2. ఆల్రెడీ ఫిల్లర్స్ 1 కంప్లీట్ అయింది. నౌ వీఆర్ విత్ ఫిల్లర్స్ 2. In 2018, farmers who had been denied insurance dash after the Agriculture Insurance Company of India refunded their premiums, so that మనం ఇక్కడ గమనించవచ్చు, ఇన్సూరెన్స్ అనే పదంతో ఫోస్టర్స్ అనే పదం రాదు, ఇన్సూరెన్స్ అనే పదంతో కన్స్ట్రైంట్స్ అనే పదం రాదు. ఎస్, ఇన్సూరెన్స్ పదంతో వచ్చేటువంటి ఏకైక పదము అవుట్ ఆఫ్ 5 ఒకటి మాత్రమే ఉంది, దట్ ఈజ్ క్లెయిమ్స్. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ హియర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఎస్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. సో ప్రిలిమ్స్లో మనము ఫిల్లర్స్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆ యొక్క క్వశ్చన్ చదవవలసిన అవసరం ఉండదు, పూర్తిగా స్టేట్మెంట్ చదవలసిన అవసరం ఉండదు. అది ప్రిలిమ్స్ అయినట్లయితే మర్చిపోవద్దు మిత్రమా. ఎస్బీఐ క్లరికల్లో 20 నిమిషాలలో మనం 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మరిది ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో 20 నిమిషాలలో 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అన్నప్పుడు ఎగ్జామినర్కైనా ఆ క్వశ్చన్ పేపర్ 20 మినిట్స్లో ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. మరి అటువంటి కండిషన్ మనం తీసుకున్నప్పుడు మిత్రులారా మనం గమనించాలి, ఏదో ఎక్కడో చిన్న క్లూ, ఎక్కడో చిన్న ట్రిక్ ఉండే ఉంటుంది. ఈ ఒక ప్రాబ్లం చేసేటప్పుడు టోటల్ స్టేట్మెంట్ చదవలసిన అవసరం లేదు. బ్లాంక్కు ముందు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అనే పదాన్ని ఈ యొక్క 5 పదాల్లో దేనికి సూటబుల్ అవుతుంది అని మనం గమనించినప్పుడు అది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని మనకు అర్థమవుతోంది. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. నౌ ద సెకండ్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా తర్వాత మనం చదువుదాం. ముందుగా షార్ట్ కట్తో కంప్లీట్ చేసిన తర్వాత క్వశ్చన్ పూర్తిగా మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే బై అనేటువంటి ఒక ప్రిపోజిషన్ కనపడుతోంది. బైకి ముందు ఎవరు వస్తారయ్యా అంటే V3 వస్తుంది. ఇది దీని రూల్. ఇక్కడ మనకి వాజ్ బి యొక్క రూపం కనపడుతోంది. ఆ తర్వాత కూడా మనం ఏం అప్లై చేయొచ్చు అంటే V3 అప్లై చేయొచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా మనకి V3 అనేటువంటిది కావలసి ఉంది. కావున కన్సిడరేషన్ మనకు తెలుసు, దట్ ఈస్ నౌన్ అని. కన్సిడరేషన్ కాదు, ఎంట్రాన్స్ కాదు, హ్యుమానిటీ కాదు, బిగినర్స్ కాదు, ఒకే ఒక్క V3 ఉంది, దట్ ఈజ్ అసెస్డ్. అంత సింపుల్గా మనకి ఎగ్జామినర్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇస్తాడు. చూడండి, ద బిగ్ క్వశ్చన్ విత్ ఎ స్మాల్ షార్ట్ కట్, బిగ్ క్వశ్చన్ విత్ ఏ స్మాల్ షార్ట్ కట్. మనం ఇక్కడ గమనించినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. వాజ్ తర్వాత V3 అసెస్డ్, బైకి ముందు V3 అసెస్డ్. చూద్దాం. ఇన్ 3 పత్వార్ మండల్స్, సట్లానా, కర్నియాలి and Bachrana close to 70% yield loss was assessed by the State Revenue Department for Kharif 2016, but the farmers were not provided insurance claims. So that my dear friends, ఎప్పుడైతే షార్ట్ కట్తో ఆన్సర్ వస్తుందో నో నీడ్ టు రీడ్ ద క్వశ్చన్. మరి ఆ విధంగా ఒక ఇంతకుముందు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఈజీగా ఆన్సర్ తీసుకున్నాం. మరి ఇప్పుడు అదే విధంగా ఏం తీసుకున్నామయ్యా అంటే వాజ్ ప్లస్ V3, బైకి ముందు V3 ఇలా చేస్తాం. కాబట్టి క్వశ్చన్ 10 సెకండ్స్ నుండి 20 సెకండ్స్ మధ్యలో క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ధైర్యంగా ఆన్సర్ చేయండి షార్ట్ కట్ దొరికినప్పుడు. నా షార్ట్ కట్ దొరికినప్పుడు ధైర్యంగా ఆన్సర్ చేయండి. అగైన్ వాజ్ కనబడుతోంది. బట్ ఇక్కడ మనం గమనించినట్లయితే వాజ్ ఒకటే కాదు, చాలా కనపడుతున్నాయి మనకి. ఏమిటయ్యా అంటే
కంపెల్డ్, was reviewed, was mulled, was contemplated, was smeared. ఓకే, ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా చదివి తీరాలి. ఓకేనా? కంపెల్డ్ ఫోర్స్డ్, రివ్యూ మనకు తెలుస్తుంది, మల్డ్ థాట్, కాంటంప్లేటెడ్ డీప్ థింకింగ్, స్మియర్డ్ కట్ ఆఫ్. Come on, when the farmers reached out to the court, the AIC was compelled to provide them with a reason for denying their claims. Yes, that was compelled. I am going with compelled. That is answer A. సో అది ఫోర్స్ చేయబడింది. ఎప్పుడైతే ఫార్మర్స్ కోర్టుకి రీచ్ అయ్యారో ఏఐసికి మరొక అవకాశం లేకపోయింది. ఖచ్చితంగా అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాజ్ కంపెల్డ్, దట్ వాజ్ ఫోర్స్డ్. ఏమని ఫోర్స్ చేయబడింది? టు ప్రొవైడ్ దెమ్. ఎవరికి ప్రొవైడ్ చేయాలి? ఫార్మర్స్కి. విత్ ఏ రీజన్ ఫర్ డినైయింగ్ దేర్ క్లైమ్స్. వారి క్లెయిమ్స్ ఎందుకు డినై చేస్తున్నారో ఒక రీజన్ని ప్రొవైడ్ చేయవలసి వచ్చింది. ఎవరికయ్యా? అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎప్పుడు? when the farmers reached out to the court. సో దట్ ఇక్కడ మల్డ్ అనే థాట్ కానీ, కాంటెంప్లేటెడ్ అనే డీప్ థాట్ కానీ, రివ్యూడ్ కానీ లేదు మిత్రమా, కేవలం కంపెల్డ్ అనే పదం మాత్రమే ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4. సో మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో చూసాం, ఆలోచించి ఆన్సర్ పెట్టవలసి వచ్చింది. నౌ ఫార్మర్స్ ఇంటెన్షన్ టు ద బ్యాంక్, నో. ఫార్మర్స్ ఆబ్జెక్టివ్ టు ద బ్యాంక్ ఉండదు. ఫార్మర్స్ పర్పస్ టు ద బ్యాంక్ ఉండదు. ఫార్మర్స్ ఎయిమ్ టు ద బ్యాంక్ ఉండదు. ఎస్, ఫార్మర్స్ బ్యాంక్కి ఏం పే చేస్తారా అంటే ప్రీమియం పే చేస్తుంటారు. సో ఆ యొక్క ఫార్మర్స్ టు ద బ్యాంక్ చూడగానే మనకు ఆన్సర్ అర్థమవుతోంది. సో ఫార్మర్స్కి బ్యాంక్కి మధ్య రిలేషన్ ఇంటెన్షన్తో లేదు, ఆబ్జెక్టివ్తో లేదు, ప్రీమియం, పర్పస్, ఎయిమ్, ఈ 4-5 పదాల్లో చూసుకున్నప్పుడు దట్ ఈజ్ ప్రీమియం అని అనిపిస్తోంది. అయినా ఒక్కసారి మనం చదివి చూద్దాం రండి. ఎస్, ఈవెన్ యాజ్ ద ఏఐసి హ్యాడ్ క్లెయిమ్డ్ దట్ ద ఇన్సూరెన్స్ డీటెయిల్స్ వర్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్, ఇట్ టుక్ మోర్ దాన్ ఏ ఇయర్ టు రిఫండ్. ఏమి రిఫండ్ చేద్దామని? ఇంటెన్షన్ రిఫండ్ చేస్తావా? ఆబ్జెక్టివ్ రిఫండ్ చేస్తావా? పర్పస్ రిఫండ్ చేస్తావా? ఎయిమ్ రిఫండ్ చేస్తావా అంటే అవి కాదు. వారు కట్టినటువంటి ప్రీమియంని రిఫండ్ చేయాలి. సో దట్ వీ కెన్ గో విత్ సి. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. వై ద డాష్ ప్రాసెస్ గాట్ డిలేడ్. ప్లాట్ అనేది డ్రామాకి సంబంధించిన పదం. బిడ్ అనేది ఒకటి టెండర్కి సంబంధించిన పదం. కొల్యూడ్ అనేటువంటిది దట్ ఈజ్ ఏ వెర్బ్. స్కఫుల్, జంబుల్ అవ్వడము. కాబట్టి ఏ ప్రాసెస్ అయ్యా అంటే దట్ ఈజ్ ఎ రిఫండ్ ప్రాసెస్. కమాన్, లెట్ us check whether it is right or not. ద అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత రావలసినటువంటిది ఏమిటయ్యా అంటే నౌన్ రావాలి. సో అది ఏమిటయ్యా అంటే రిఫండ్ ప్రాసెస్ అనే పదం మనం తీసుకున్నాం. Whether it is right or wrong, we shall check. We did not want the farmers to suffer just because the insurance details were not given in the prescribed format. So we waited for some time. And that is why అందువలనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది లేట్ అయిందట. రిఫండ్ ప్రాసెస్ గాట్ డిలేడ్. Now the next one. Question number 6. ద డాష్ ఆఫ్ అంటున్నాడు. ద డాష్ ఆఫ్ అంటున్నప్పుడు అగైన్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఇది ఆఫ్. ద యు రిక్వైర్ ఏ నౌన్. వెరీ గుడ్. డినయల్ ఈజ్ ఏ నౌన్. కాన్స్పైర్, కాన్స్పైర్డ్, కాన్స్పైర్డ్ వెర్బ్. మిక్స్, మిక్స్డ్ వెర్బ్. విజిబుల్. entangle, entangle is also a verb. Visible is adjective. But what we require here, మనకి ఏం కావాలి అంటే నౌన్ కావాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ. ద అనేటువంటి అడ్జెక్టివ్ ఏం కోరుకుంటుంది అంటే నౌన్ని కోరుకుంటుంది. ఆఫ్కి ముందు కూడా ఏం అప్లై చేయాలంటే నౌన్ మాత్రమే అప్లై చేయాలి. సరే, మరి డినయల్ అని అనుకున్నాం కాబట్టి చదివి కాంటెక్స్చువల్గా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం రండి. The PIL had also raised concerns over the denial of insurance claims by AIC.
డినయల్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవ్వడంని వారు నో చెప్పారు, వారు డినై చేశారు. దట్ ఈస్ కాంటెక్స్చువల్లీ కూడా కరెక్ట్గా ఉంది. నౌ ద నెక్స్ట్ వన్, టు డాడ్జ్ అనొచ్చు, టు ఎవే అనలేము, టు ప్రాసెస్ అనొచ్చు, టు అవాయిడ్ లేదా ఎవేడ్ అనొచ్చు. ఎవేడ్ అవాయిడ్ రెండు ఒకటే చెప్తున్నాయి. డాడ్జ్ కూడా అటువంటి మీనింగ్ ఇస్తోంది. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ప్రకారం వెళ్తే ప్రాసెస్ అయి ఉండాలి. అయినా చదువుదాం రండి. గూగుల్స్ క్రిటిసిజం కేమ్ ఆఫ్టర్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ పేమెంట్స్ processor said that third party payments apps will not be allowed to process more than 30% of the total volume of transactions. ఆ యొక్క యూపీఐ ఫ్రేమ్వర్క్లో more than 30% of the total volume of transaction ని ప్రాసెస్ చేయడాన్ని వారు అలౌ చేయడం లేదు. సో we can go with it is not dodge, it is not avoid or evade. We can go with that is process. To process the payments. Process the payments. Now question number 8. Global tech giant Google on Friday criticized India's move to cap the share of. Symmetry is an order. Equality is an order. Transactions. Yes, digital payments అనే పదం మనకు కనిపిస్తోంది కాబట్టి మిత్రమా, డిజిటల్ పేమెంట్స్ అనే పదం మనకు కనబడుతోంది కాబట్టి సిమెట్రీ అనే ఆర్డరు, ఈక్వాలిటీ అనే సమానత్వము, డైవర్సిటీ అనే భిన్నత్వము కాదు. దట్ ఈజ్ షేర్ ఆఫ్ transactions of some companies, so that we can go with, because payments గురించి మాట్లాడుతున్నాడు. Global tech giant Google on Friday criticized India's move to cap the share of transactions of some companies within the country's digital payment space. That is because payments, accounting, progress, advancement, wreckage. Wreck means destruction. Accounting, account, progress. చూద్దాం. More than 2.07 billion UPI transactions were processed in October, according to NPCL, with Walmart's PhonePe progress advancement account for just over 40% of those transactions. Walmart's PhonePe accounting for, yes, ఇక్కడ accounting for means that is about counting it. Yes, for just over 40% of those okay, మళ్ళీ ఒకసారి చూద్దామండి. More than 2.07 billion UPI transactions were processed. టోటల్గా 2.07 ఉంటే ఎంత ఫోన్పే ఎంత అకౌంట్ ఫర్ చేసిందట? ద వర్డ్ ఈస్ అకౌంట్ ఫర్. ద వర్డ్ ఈస్ అకౌంట్ ఫర్. ఎస్, అకౌంట్ ఫర్ ఎంత అకౌంట్ ఫర్ చేసిందట? ఓవర్ 40% ఆఫ్ దోస్ ట్రాన్సాక్షన్ ని అకౌంట్ ఫర్ చేసింది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ అకౌంటింగ్ ఫర్. నౌ more than 2.07 billion UPI transactions were processed in October, according to NPCL. With అనే preposition కనబడుతోంది నాకు, కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ వాల్మార్ట్స్ ఫోన్పే అకౌంటింగ్ ఫర్. విత్ అనేటువంటి preposition ఇక్కడ దేని తీసుకుంటోంది అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జీని తీసుకుంటోంది. సో అకౌంట్ ఫర్ అనే ఫ్రేజ్ రావాలి. కానీ ఒకవేళ విత్ కాకుండా యాజ్ అప్లై చేస్తుంటే యాజ్ వాల్మార్ట్స్ ఫోన్పే అకౌంట్స్ ఫర్ అని వచ్చుండేది. యాజ్ వాల్మార్ట్స్ ఫోన్పే అకౌంట్స్ ఫర్ అని వచ్చుండేది. కానీ ఇక్కడ యాజ్ లేదు. ఇక్కడ ఎవరున్నారయ్యా అంటే విత్ అనే ప్రిపోజిషన్ ఉంది. ఎప్పుడైతే ప్రిపోజిషన్ కనబడుతోందో ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ రావాలి అనుకున్నప్పుడు దట్ వెర్బ్ షుడ్ బి ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. సో దట్ అకౌంటింగ్ ఫర్, ఐదర్ అకౌంట్ ఫర్ ఆర్ అకౌంటింగ్ ఫర్ రెండు అప్లై చేయొచ్చు, రెండిటికి మీనింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే విత్ అనే ప్రిపోజిషన్ కనబడుతోందో దట్ ఈజ్ అకౌంటింగ్ ఫర్. ఒకవేళ విత్ కాకుండా యాజ్ అనేది కనపడి ఉంటే అప్పుడు అది ఏమై ఉండేది అంటే అకౌంట్స్ ఫర్ అయి ఉండేది. యాజ్ వాల్మార్ట్స్ ఫోన్పే అకౌంట్స్ ఫర్, బికాజ్ ఫోన్పే అనేటువంటిది సింగులర్ కాబట్టి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. కంపెనీస్ such as PhonePe and Google
which currently enchant, ruin, exceed, devastation. అబ్బో అంత అవసరం లేదే. enchant, ruin కూడా కాదు. వారిచ్చిన స్టిప్యులేటెడ్ క్యాప్ని ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఎక్సీడ్ చేస్తున్నాయి. దట్స్ ఇట్. వన్ మోర్ టైమ్, కంపెనీస్ సచ్ యాజ్ ఫోన్పే అండ్ గూగుల్ పే. ఫోన్పే గురించి గూగుల్ పే గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాయట? విచ్ కరెంట్లీ అన్నాడు. విచ్ కరెంట్లీ అని అన్నాడు. ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకున్నాం. ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వెర్బ్ కూడా ప్లూరలే అయి ఉండాలి. వెర్బ్ కూడా ప్లూరల్ అయి ఉండాలి. V1 అయితే అన్ని V1 మాత్రమే ఇచ్చాడు. సో దట్ ఆ రెండు కూడా ప్రోగ్రెస్ అయి ఉండొచ్చు, పెంచాంట్ అయి ఉండొచ్చు, రూయిన్ అయి ఉండొచ్చు. బట్ వీఆర్ గోయింగ్ విత్ ఎక్సీడ్ బికాజ్ స్టిప్యులేటెడ్ క్యాప్ అని ఉంది కాబట్టి. ప్రోగ్రెస్ అనే పదం మనకి తెలుసున్నది. పెంచాంట్ అంటే ఫాండ్నెస్ అని అర్థము, లైకింగ్ అని అర్థము. రూయిన్ డిస్ట్రాయ్, స్పాయిల్ ఆర్ డివాస్టేట్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. వీ కెన్ గో విత్ ఎక్సీడ్. విల్ గెట్ 2 years టు కంప్లై విత్ ద న్యూ రూల్స్. ఇప్పటికే అంత ఎక్సీడ్ అయి ఉన్నారు. కొత్త రూల్స్ని కంప్లై విత్ అవ్వాలి అంటే దే టేక్ అనదర్ 2 years. కమాన్ ద నెక్స్ట్ వన్. దిస్ అనౌన్స్మెంట్ ఇక్కడ తెలిసిపోతుంది. దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ కమ్ యాజ్ ఏ, దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ కమ్ యాజ్ ఏ బాడీ అంటామా, యాజ్ ఏ నర్వ్ అంటామా, సోల్ అంటామా, బ్లడ్ అంటామా? కాదు. దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ కమ్ యాజ్ ఏ సర్ప్రైజ్. అనౌన్స్మెంట్ అని బాడీతో, నర్వ్తో, సోల్తో, బ్లడ్తో మనం కంపేర్ చేయలేం మిత్రమా. సో దట్ దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ కమ్ యాజ్ ఏ సర్ప్రైజ్. ఇది ఒక సర్ప్రైజ్గా వచ్చిందంట. అండ్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ who use UPI for their daily payments. సో కొత్తగా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ షాక్ అయి ఉండొచ్చు, సర్ప్రైజ్ అయి ఉండొచ్చు. హియర్ ఇట్ ఈజ్ సర్ప్రైజ్. నౌ ద నెక్స్ట్ వన్. హ్యావ్ అనే పదం వాడాడు. హ్యావ్ అనే పదం వాడాడు. ఫర్మ్ బ్యాంకింగ్ లైసెన్సెసా, పవరా, స్ట్రాంగా, నిచ్చేనా, ఏం తీసుకుందామని చెక్ చేద్దాం రండి. వన్ మోర్ టైమ్. 12th వన్ మరొకసారి చదువుదాం. ఫర్మ్ బ్యాంకింగ్ లైసెన్స్ స్క్వేర్ అయితే కాదండి, కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ స్క్వేర్. ఐ కెన్ పవర్ బ్యాంకింగ్ లేదండి, పవర్ బ్యాంకింగ్ అని అనలేము కాబట్టి అది కూడా మనం తీసుకోలేం. సో స్ట్రాంగ్ పవర్ బ్యాంకింగ్, నో వే. నిచే అనే పదాన్ని తీసుకుందాము. మేబీ ఇట్ ఈజ్ ఒక ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ వన్ అనే పదం వచ్చింది కాబట్టి తీసుకోవచ్చేమో చూద్దాం. ఒకసారి చదివితే కానీ మ్యాటర్ అర్థమవుద్దండి. టెక్నిక్ వర్కౌట్ అవడంలా. ద న్యూ క్యాప్స్ డు నాట్ అప్లై టు రిలయన్సెస్ జియో పేమెంట్ బ్యాంక్ ఆర్ టు పేటిఎం which have dash banking licenses and do not fall into the third party. స్పెషల్ గా ఉన్నాయి, స్పెషాలిటీ ఉంది కాబట్టి వాటిని ఫర్మ్ అనో, స్క్వేర్ అనో, పవర్ అనో, స్ట్రాంగ్ అనో అనలేం. దే ఆర్ స్పెషల్లీ, దే హ్యావ్ సమ్ బ్యాంకింగ్ లైసెన్స్ సో దట్ వీ కెన్ గో విత్ నిచే. నిచే బ్యాంకింగ్ లైసెన్సెస్, ఎస్, and do not fall into the third party. So they have speciality ఉంది కాబట్టి అక్కడ నేను అప్లై చేశాను నిచే అని. నిచే మీన్స్ ఐడియల్ అనే అర్థం వస్తుంది. ఓకే, సో హ్యాజ్ డీరిస్క్డ్ అండ్ అని అంటున్నాడు. హ్యాజ్ డీరిస్క్డ్ అండ్ అన్నప్పుడు మిత్రులారా, అండ్కు ముందు డీరిస్క్డ్ అనే పదం ఉంది కాబట్టి అవతల కూడా అటువంటిదే రావాలి. కాబట్టి ఎంబుల్డ్, డైవర్సిఫైడ్ అన్నాడు. చూద్దాం. Very good. We can go with the transactions volume cap. Put on various payments. Apps will make sure that NPCI ఏం చేసిందయ్యా, has de-risked and diversified the UPI platform. Perfect గా సరిపోయింది. de-risked ఒకటి, రెండోది we are going with diversified. Then what is ambled? Ambled means wandered, strolled. పని పాట లేకుండా తిరగడానే amble అంటారండి. Ambled move.
ambled walk aimlessly, so that we can go with de-risked and diversified. సో అండ్కు ముందు ఎప్పుడైతే V3 కనిపిస్తోందో అండ్కి తర్వాత కూడా ఏముండాలి అంటే V3 ఉండాలి అనే రూల్ ప్రకారం బ్రిలియంట్, అక్యుమెన్, యాప్ట్ అనేవి ఎలిమినేట్ అయ్యాయి. ఇక మీనింగ్ తీసుకున్నప్పుడు దట్ ఈస్ డైవర్సిఫైడ్ అనే మీనింగ్ సూటబుల్ అయింది. నౌ ద నెక్స్ట్ వన్, టు అనే పదం కనబడుతోంది. కమిటెడ్ టు కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావచ్చు మిత్రమా. కమిటెడ్ టు కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జిని అప్లై చేయవచ్చు. ఎస్, చూద్దాం ఏం అప్లై చేద్దాం. ఫోన్పే ఈజ్ కమిటెడ్ టు ఫిల్టరింగ్ కాదు, గ్రాఫ్టింగ్. కరప్షన్ ఎందుకు వస్తుంది చూద్దాం. దట్ NPCI న్యూ రూల్ డస్ నాట్ డిస్రప్ట్ సర్వీసెస్. అది ఏ విధంగానూ వారి యొక్క సర్వీసెస్ని డిస్రప్ట్ చేయదు అని ఫోన్పే కమిటెడ్ అయ్యిందట. కాబట్టి ఫోన్పే ఈజ్ కమిటెడ్ టు ఐసోలేటింగ్ దట్ లేదు. గ్రాఫ్ట్ అనే పదం, పెయింట్ అనే పదం వాడలేము. ఎస్, వీ కెన్ యూజ్ ఎన్ష్యూరింగ్ దట్. Yes, we can go with the ensuring. PhonePe is committed to ensuring, ఏమని ensure చేస్తోంది, that NPCI's new rule does not disrupt services for its customers. వాళ్ళ యొక్క కస్టమర్స్కి అది ఏ విధమైన డిస్రప్షన్ కాదు అని అది ఎన్ష్యూర్ చేస్తోంది. సో దట్ వీ కెన్ గో విత్ PhonePe is committed to ensuring. Now the next question, to erase, to separate, టు లాంచ్, టు రోజ్ అవ్వదండి ఎట్టి పరిస్థితుల్లో. టు రైజ్ మాత్రమే అయి ఉండాలి. టు రైజ్ అనే పదం వాడలేం కాబట్టి డి లేదండి ఇక్కడ. డి అనే పదాన్ని మనం అప్లై చేయలేము. రైజ్, రోజ్, రైజన్ ఆఫ్ దేర్ ఓన్ కాబట్టి టు రైజ్ అనొచ్చు, టు లాంచ్ అనొచ్చు, సెపరేట్ అనొచ్చు, ఎరేజ్ అనొచ్చు. చదువుదాం రండి. 2+V1లో భాగంగా ద న్యూ రూల్స్ కేమ్ యాజ్ NPCI finally granted Facebook the approval to వాట్సాప్ పేమెంట్స్ని ఎరేజ్ చేయడము, సెపరేట్ చేయడము కాదు మిత్రమా. టు లాంచ్ వాట్సాప్ పేమెంట్స్ ఇన్ ఇండియా, క్లియరింగ్ ఏ లిమిటెడ్ రోల్ అవుట్ ఆఫ్ ద సర్వీస్ టు 20 million యూజర్స్. సో దాట్ ఇక్కడ మనము అప్రూవల్ టు లాంచ్గా మనం తీసుకోవచ్చు. దేన్ని లాంచ్ చేస్తున్నారు? ఇండియాలో వాట్సాప్ పేమెంట్స్ని ఇండియాలో లాంచ్ చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ సి. ఇన్ ద డాష్ ఎకానమీ అని అంటున్నాడు. ఎప్పుడైతే ఇన్ ద డాష్ ఎకానమీ అని అన్నాడో ఫుడ్ ఎకానమీ లేదు, ఇమేజ్ ఎకానమీ లేదు, ర్యాంకింగ్ ఎకానమీ ఉండదు. దట్ ఈజ్ డిజిటల్ ఎకానమీ. చాలా ఈజీగా అర్థమవుతోంది అది డిజిటల్ అని. బట్ చదువుదాం. అదే మీరు ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు, ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్ చదవలసిన అవసరం ఉండదయ్యా. ఫుడ్ ఎకానమీ, ఇమేజ్ ఎకానమీ, ర్యాంకింగ్ ఎకానమీ, outside economy కాదు. that is digital economy. Still the Menlo Park California based firm, still the Menlo Park California based firm welcomed the approval on Friday, stating that the WhatsApp and UPI combination would boost rural participation in the digital economy. No need to correct, that is the right one. Now the next question, వుడ్ అనే పదం కనబడుతోంది. వుడ్ అనే పదం కనిపించినప్పుడు ఖచ్చితంగా మిత్రులారా ఏం రావాలయ్యా అంటే వుడ్ అనే పదం వచ్చినప్పుడు V1 రావాలి. V1, వుడ్ ప్లస్ V1 ఏమిదయ్యా? రూల్ ఏంటయ్యా అంటే మోడాల్ ప్లస్ V1. వుడ్ అనే మోడాల్ వచ్చింది కాబట్టి పక్కన V1 మాత్రమే రావాలి. సో దట్ ఇంపార్షియల్ అనేది వెర్బే కాదు, అన్బయాస్డ్ అనేటువంటిది V2, న్యూట్రల్ అనేటువంటిది వెర్బే కాదు, అండ్ అన్ప్రెజుడిస్డ్ అనేటువంటిది V2. సో దట్ ఓన్లీ V1 ఎవరున్నారయ్యా అంటే దట్ ఈజ్ ఫాస్టర్. అప్లై చేసి చూద్దాం. ఫైనల్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ చదవద్దు మిత్రులారా. ఎప్పుడైతే షార్ట్ కట్లో డైరెక్ట్గా 4 ఎలిమినేట్ అవుతున్నాయో క్లియర్గా మీకు ఎప్పుడైతే ఆన్సర్ ఇక్కడ కనిపిస్తోందో నో నీడ్ టు రీడ్ ఇట్ అగైన్, మరలా చదవవలసిన పని లేదు. Ram Rastogi, a digital payment strategist and former NPCI executive, said NPCI's move to cap transactions for each third-party payments providers
would foster healthy competition so that no need to check. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దయచేసి మీరు 4 ఎలిమినేట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోకండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేసి షార్ట్కట్లో ఆన్సర్ వచ్చినప్పుడు ఆన్సర్ తీసుకుని వెళ్ళండి. ఇంటెన్స్ అనేటువంటి అడ్జెక్టివ్ కనబడుతోంది, నాకు నౌన్ కావాలి. ఇంటెన్స్గా ఇగ్నోరెన్స్ ఉండదు, ఇంటెన్స్ బిట్రేయల్ మోసం ఉండదు. ఇంటెన్స్ ఎన్లిస్టింగ్ ఇన్ ఇండియా నో, మేబీ అది స్క్రూటినీ అయి ఉండాలి, చెకింగ్ అయి ఉండాలి. అందుకే ఒక్కసారి చదువుకుందాం రండి. ద మూవ్ టు లిమిట్ సమ్ ప్లేయర్స్ comes at a time when Google already is coming under intense scrutiny in India, where it faces at least 4 major antitrust challenges. ఇది 4 యాంటీ-ట్రస్ట్ ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయాలి. అంటే గూగుల్కి ఇప్పుడు ఏముందయా అంటే ఒక చెకింగ్ నడుస్తోంది, ఇంటెన్స్ స్క్రూటినీ నడుస్తోంది ఇండియాలో అని చెప్తున్నాడు. ద మూవ్ టు లిమిట్ సమ్ ప్లేయర్స్ కమ్స్ అట్ ఏ టైమ్ వెన్ గూగుల్ ఆల్రెడీ ఈస్ కమింగ్ అండర్ ఇంటెన్స్ స్క్రూటినీ ఇన్ ఇండియా వేర్ ఇట్ ఫేసెస్ అట్లీస్ట్ 4 మేజర్. ఇంటెన్స్ అన్రికగ్నైజ్డ్ కుదరదండి, సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎలిమినేటెడ్ ముందే. ఇక ఇంటెన్స్గా బిట్రయల్, ఇంటెన్స్గా ఇగ్నోరెన్స్ ఉండదు కాబట్టి ఆ 2 నెగిటివ్ వర్డ్స్ విత్ ఇంటెన్స్తో మనం యూజ్ చేయలేం. ఇక ఇంటెన్స్ ఎన్లిస్టింగ్ ఇన్ ఇండియా, ఇంటెన్స్ స్క్రూటినీ ఇండియా. తర్వాత రెస్ట్ ఆఫ్ ద పార్ట్లో వాడు చెప్తున్నాడు 4 మేజర్ యాంటీ ట్రస్ట్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి కాబట్టి వాటిని మనము ఇక్కడ స్క్రూటినీతో పోల్చవచ్చు. సో దట్ వీ కెన్ గో విత్ స్క్రూటినీ. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ లెస్ అనే పదం వాడాడు. లెస్ అనే పదం వాడాడు, దేనికోసం వాడాడు చూద్దాం. లెస్ బ్రాట్ అని అనలేము, లెస్ బాట్ కాదు, లెస్ గాట్ కాదు, లెస్ రిజిస్టర్ కాదు. లెస్ అనే పదం వాడినప్పుడు పక్కన అడ్జెక్టివ్ ఉండాలి మిత్రమా. కాబట్టి ఒకే ఒక అడ్జెక్టివ్ ఉంది, దట్ ఈజ్ వనరబుల్, వీక్, డెలికేట్, వనరబుల్. అపోజిట్ వర్డ్ ఇమ్యూన్. వనరబుల్ మీన్స్ ససెప్టబుల్, వీక్, డెలికేట్. అపోజిట్ వర్డ్ ఇమ్యూన్. లెస్ అనే పదము, మోర్ అనే పదము వచ్చినప్పుడు ఆ వాటి తరువాత రావలసిన పదము అడ్జెక్టివ్ మాత్రమే. బ్రింగ్, బ్రాట్ అనేటువంటి వెర్బ్ రాకూడదు. బై, బాట్ అనే వెర్బ్ రాకూడదు. గెట్, గాట్ అనే వెర్బ్ రాకూడదు. రిజిస్టర్డ్ వెర్బ్గా కానీ, రిజిస్టర్ అనేటువంటి నౌన్గా కానీ రాకూడదు. లెస్ ఆర్ మోర్ వచ్చినప్పుడు వాటి పక్కన ఖచ్చితంగా అడ్జెక్టివ్ మాత్రమే రావాలి. ఒకే ఒక అడ్జెక్టివ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. It is important that there is more competition which makes the space less vulnerable and leads to better controls. Less vulnerable, less delicate. Facebook was forced to shut down the rapidly growing Stop the Steal. ఎస్, ఫేస్బుక్లో ఏదో బాగా పెరుగుతుందట, దాన్ని ఫేస్బుక్కే క్లోజ్ చేయాలట. ఫేస్బుక్లో ఏం పెరుగుతుందయ్యా? బాధలు పెరుగుతాయా? హడ్డిల్స్ పెరుగుతాయా? అడ్డంకులు పెరుగుతాయా? ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్ పెరుగుతాయా అంటే కాదు. ఫేస్బుక్లో అది ఒక గ్రూప్, దానిని షట్ డౌన్ చేయమంటున్నాడు. ఫేస్బుక్ వాజ్ ఫోర్స్డ్, ఫేస్బుక్ని ఫోర్స్ చేస్తున్నారు టు షట్ డౌన్ వాట్? ద ర్యాపిడ్లీ గ్రోయింగ్ స్టాప్ ద స్టీల్ గ్రూప్ after it was recorded calling for violence in case Donald Trump loses the presidency. So that Facebook ని ఫోర్స్ చేస్తున్నారు. మీ దగ్గర ఒక గ్రూప్ ఫామ్ అయింది, సోషల్ గ్రూప్, సోషల్ మీడియా గ్రూప్, ఆ గ్రూప్ని షట్ డౌన్ చేయమని. దట్ ఈజ్ సి, స్టాప్ ద స్టీల్ గ్రూప్ ఇన్ ఫేస్బుక్. ప్రెషర్ ఏమవుతుంది? ప్రెషర్ ఎన్వి అవ్వదు. ఎన్వి అంటే జెలసీ. బర్గోనింగ్ అవ్వదు. యాక్సెస్ కాదు, అడ్రస్ కాదు. ప్రెషర్ అనేది రోజు రోజుకి ఏమవుతుందయ్యా అంటే యాజ్ ప్రెషర్ ఆన్ ద కంపెనీ మీద ప్రెషర్ పెరుగుతోంది అని చెప్పాలి. దట్ ఈజ్ ఇంటెన్సిఫైడ్. కమాన్ లెట్ us see. As pressure on the company intensified ahead of the election. ఎలక్షన్కి ముందు కంపెనీ మీద ప్రెషర్
తీవ్రమవుతోంది. దట్ ఈజ్ ఇంటెన్సిఫైడ్ అనే పదం మనం తీసుకోవచ్చు. మిత్రమా, ఎన్వి అనే పదం మీకు తెలుసు. ఎన్వి ఈజ్ నథింగ్ బట్ జలసీ అనే పదం మాత్రమే. ఎన్వి ఈజ్ నథింగ్ బట్ జలసీ అనే పదం మాత్రమే. సో దాన్ని మనం అప్లై చేయలేం. ఎందుకు అప్లై చేయలేమయ్యా అంటే ప్రెషర్ కంపెనీ మీద పెరుగుతోంది అనే విషయం చెప్పాలి కాబట్టి. అలాగే అడ్రస్డ్ అనే పదాన్ని అప్లై చేయలేం. అదేవిధంగా యాక్సెస్ అప్లై చేయలేం. బర్గోనింగ్ అంటే ఫ్లరిషింగ్ అని అర్థం, అది కూడా పెరుగుతోంది. కానీ ప్రెషరు అంటే నెగిటివ్ వర్డ్కి ఫ్లరిషింగ్ అనే పదం వాడలేం. సో దట్ వీ కెన్ యూజ్ ఓన్లీ ఇంటెన్సిఫైడ్. యాజ్ ప్రెషర్ ఆన్ ద కంపెనీ intensified ahead of the election, Zuckerberg said that Facebook would pause recommendations for political groups and new groups. Pressure intensified. Wishful ground, beautiful ground, breeding ground, awful ground, wakeful ground, all are there. So చదవాలి. For extremism and misinformation పెరుగుతుంది అక్కడ. ఎక్స్ట్రీమిజం, మిస్ఇన్ఫర్మేషన్ పెరుగుతోంది కాబట్టి విష్ఫుల్ గ్రౌండ్ ఫర్ ఎక్స్ట్రీమిజం అనలేము, బ్యూటిఫుల్ అనలేము. సో దట్ వీ కెన్ గో విత్ బ్రీడింగ్ గ్రౌండ్ అంటే అక్కడే పుడుతున్నాయట. చూద్దాం. ఇట్ స్టెప్డ్ అప్ గ్రూప్స్ ప్రమోషన్ ఇన్ న్యూస్ ఫీడ్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లాస్ట్ మంత్, ఈవెన్ యాజ్ సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ వార్న్డ్ ద ప్రొడక్ట్ హ్యాడ్ బికమ్, ఆ ప్రొడక్ట్ ఏమైంది అంటే హ్యాడ్ బికమ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ దట్ గివ్స్ బర్త్ అని అర్థం. బ్రీడింగ్ గ్రౌండ్ ద గ్రౌండ్ దట్ గివ్స్ బర్త్ టు ఎక్స్ట్రీమిజం అండ్ మిస్ఇన్ఫర్మేషన్కి అది ఒక గ్రౌండ్ అయింది, అక్కడే అవన్నీ పుడుతున్నాయి అన్నాడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ బ్రీడింగ్ గ్రౌండ్. ఇది చదివితే కానీ చేయలేనటువంటిది. Groups also offer dash options, mistaken options, offer accidental options, no. Unintentional options, no. Maybe private options or careful options. That conceal posts, conceal ante hide anardam, or the existence of the forum, undi ane vishayanni chepparata. Even when a group has hundreds of thousands of members, so evariki cheppakunda హైడింగ్లో ఉంటున్నాయి కాబట్టి, గ్రూప్స్ కానీ పోస్ట్స్ కానీ హైడింగ్లో ఉంటున్నాయి కాబట్టి మనం దాన్ని ప్రైవేట్ గ్రూప్ అనొచ్చు. ఇది పబ్లిక్ గ్రూప్ కాదు, ప్రైవేట్ గ్రూప్. వన్ మోర్ టైం. గ్రూప్స్ ఆల్సో ఆఫర్ ప్రైవేట్ ఆప్షన్స్ దట్ కన్సీల్ పోస్ట్ ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫోరం ఉన్నట్టు కానీ పోస్ట్ ఉన్నట్టు కానీ ఎవరికి తెలియకుండా వారు ప్రైవసీ ఇస్తారు. కాబట్టి ఆ ఆప్షన్ మనం ఏమంటున్నామంటే ప్రైవేట్ ఆప్షన్స్ అని అంటున్నాం. That is option C. Misgiving, arduous, which needs more hard work, understood, exhibiting, systemic. Misgiving problem, arduous problem, exhibiting problem, systemic problem. Understood elaga ledu. Then if you are still finding thousands of cases of shoot them and get a rope, you are looking at a arduous problem, which needs more effort? No. సో ఆ ప్రాబ్లం రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి అది సిస్టమిక్ అయింది అనుకోవచ్చు. సో దట్ ఆర్జిఎస్ వర్క్ ఉంటుంది తప్ప ఆర్జిఎస్ ప్రాబ్లం ఉండదయ్యా. సో దట్ వీ కెన్ గో విత్ మిస్గివింగ్ ప్రాబ్లం కాదు, ఎగ్జిబిటింగ్ ప్రాబ్లం కాదు. దిస్ ఈజ్ ఎ సిస్టమిక్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్లో ప్రాబ్లం అయ్యిండొచ్చు, కానీ అది రెగ్యులర్ అయిపోయి క్రానిక్ అయినప్పుడు దాన్ని సిస్టమైజ్ అయిపోయింది అనుకోవచ్చు. చూద్దాం. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఫైండింగ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ షూట్ దెమ్ ఆర్ గెట్ ఏ రోప్, ఇలాంటివి మీరు చూస్తున్నారు అంటే యు ఆర్ లుకింగ్ అట్ ఏ సిస్టమిక్ ప్రాబ్లం. దట్ ఈస్ ఈ. ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ రామిఫికేషన్, population decoration, no. Population simplification, no. Population density. Density అని ఎందుకన్నాం? The estimated population density in Dharavi is 3547 persons per hectare. Per hectare కి ఎంతమంది ఉన్నాడో చెప్తున్నాడు కాబట్టి దాన్నే పాపులేషన్ డెన్సిటీ అంటారు. The estimated population density
in Dharavi is 3547 persons per hectare, which is 12 times greater than Mumbai's average of around 278 persons per hectare. Mumbaiలో 278 ఉంటారట per hectare కి, అది అక్కడ డెన్సిటీ. ఇక్కడ డెన్సిటీ 3547 persons per hectare. So that is called population density is a word. Population density ఎంత ఉందండి? 3547 persons per hectare ఉందట. అలాగే ముంబైలో అయితే 278 మాత్రమే ఉందన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ పాపులేషన్ డెన్సిటీ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, all these are related to fillers. Fillers అనేటువంటి ఒక ప్రాబ్లం మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు క్లాసులో మీరు వర్డ్ యూసేజ్కి సంబంధించి కొన్ని షార్ట్ కట్స్, అడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయడం ఎలా, నౌన్ ఐడెంటిఫై చేయడం ఎలా, వెర్బ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, నౌన్ ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని చూశారు. అయితే ఈరోజు నేను మీ ముందుకు కొన్ని పదాలు తీసుకురాబోతున్నాను. ఇది వర్డ్ యూసేజ్లో మోడల్ నెంబర్ 2గా తీసుకోండి. వర్డ్ యూసేజ్లో మోడల్ నెంబర్ 2 తీసుకున్నప్పుడు వర్డ్ యూసేజ్ మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఏమిటయా మోడల్ నెంబర్ 2లో ఏముంటుందో చూద్దాం. టేక్ వన్ వర్డ్. స్కేల్ అనే పదాన్ని ఇచ్చాడు, దీన్ని యూజ్ చేయమంటాడు. స్కేల్ అనే పదాన్ని యూజ్ చేయాలంటే స్కేల్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్ తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కేల్? స్కేల్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇట్ ఈజ్ a mathematics tool. It is a mathematics tool. One, you know about pay scale. Second usage, you know about music scale, and you know about fish scale. It is a mathematics tool. Pay scale, music scale, fish scale. And on the graph మీద మీరు స్కేల్ తీసుకుంటారు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అది కూడా స్కేల్. అండ్ ఒక వెసల్లో వాటర్ని బాయిల్ చేసినప్పుడు కొన్ని రోజులకు లోపల ఒక స్కేల్ ఫామ్ అవుతుంది. అలాగే టీత్, పళ్ళకి కూడా ఏముంటుందా అంటే స్కేల్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ టీత్కి సంబంధించిన స్కేల్. ఇట్స్ ఎ మ్యాథమెటిక్స్ టూల్. పే స్కేల్, మ్యూజిక్ స్కేల్, ఫిష్ స్కేల్, గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, వెస్సెల్ లోపల ఉండే స్కేల్, టీత్కు ఉండేటువంటి స్కేల్. ఇవి మాత్రమే కాకుండా స్కేల్ అప్ అంటే అర్థము ఇంక్రీజ్ అని, అలాగే స్కేల్ డౌన్ అంటే అర్థము డిక్రీజ్ అని. సో ఒక పదాన్ని తీసుకున్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి మల్టిపుల్ యూసేజ్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ యూసేజ్ గురించి తెలుసుకోవడము సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్లో అది నౌన్ అయితే నౌన్గా, వెర్బ్ అయితే వెర్బ్గా, అడ్జెక్టివ్ అయితే అడ్జెక్టివ్గా అప్లై చేసాం. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక పదానికి భిన్నమైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా దాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రతి పదానికి ఉన్నటువంటి డిఫరెంట్ మీనింగ్స్ మనకి తెలియాలి. సో కొంత మీకు అర్థం అవడం కోసం మరికొన్ని పదాలు మీ ముందుకు తీసుకొస్తా. ఫస్ట్ వన్ స్కేల్, దట్ ఈజ్ మ్యాథమెటిక్స్ స్కేల్. అలాగే మీకు తెలుసు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అక్కడ కూడా స్కేల్ వాడతాం. స్కేల్ అనే పదాన్ని రేంజ్కు వాడతారు. స్కేల్ అనే పదాన్ని మ్యాథమెటిక్స్లోను, పే స్కేల్లోను, మ్యూజిక్ స్కేల్, ఫిష్ స్కేల్, గ్రాఫ్, వెస్సెల్, టీత్, స్కేల్ అప్ అంటే ఇంక్రీజ్, స్కేల్ డౌన్ అంటే డిక్రీజ్. సో ఇన్ దిస్ వే వీ యూజ్ వర్డ్స్. మరికొన్ని పదాలు వర్డ్ యూసేజ్ సెకండ్ మోడల్లో మనం టచ్ చేద్దాం. ఎస్ మిత్రులారా, రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం. ద వర్డ్ ఈజ్ మీన్. వాట్ ఈస్ ద వర్డ్ మీన్? మీన్ మీన్స్ వన్ వర్డ్ ఈజ్ మీనింగ్ అండ్ ద అదర్ వన్ ఈజ్ mean, average in mathematics, and third word is mean means low. mean words means low words, నీచమైన అనే అర్థం వస్తుంది. మరొక పదాన్ని తీసుకుంటున్నా. Now this is mode.
Yes, mode of payment. You know, mode means related to mode of payment, that is method, and it is also a chapter in mathematics, that is mode. There are two modes are there. Now band. You know band in band-aid. Band-aid lo band మీకు తెలుసు, bandage. బ్యాండేజ్ అనే పదం మీకు తెలుసు. అలాగే మ్యూజిక్ బ్యాండ్ మీకు తెలుసు, హెయిర్ బ్యాండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్ మీకు తెలుసు. ఆల్ దీస్ ఆర్ బ్యాండ్. వాడు ఏ విధంగానైనా మిమ్మల్ని అడగవచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ పెన్. పెన్ అనే పదాన్ని మూడు రకాలుగా యూజ్ చేస్తాం. ఎస్, పెన్ మీన్స్ రైటింగ్ టూల్. పెన్ అంటే రైటింగ్ టూల్ అని ఒక అర్థం వచ్చింది. మరి అదే పెన్కి మరొక అర్థం ఏంటయ్యా అంటే కౌస్, బఫెలోస్, పిగ్స్ ఉండే షెల్టర్ని పెన్ అని అంటారు. అది కూడా పెన్నే. ఇది కాకుండా ఐ పెన్డ్ ఏ ఫ్యూ లైన్స్. ఐ పెన్డ్ ఏ ఫ్యూ లైన్స్ అంటే ఐ రోట్ ఫ్యూ లైన్స్ అని అర్థం. అంటే పెన్ అనే పదాన్ని మూడు రకాలుగా యూజ్ చేసాం. 1 రైటింగ్ టూల్, 2 షెల్టర్ ఫర్ కౌస్ అండ్ బఫెలోస్, అండ్ పెన్ మీన్స్ రైట్. Now I am going to the other word. Book. Yes, book the tickets, booking counter, book the tickets, booking counter, and it is a book is something that we read. So book అనేటువంటిది పుస్తకము, రీడింగ్ బుక్ గా అర్థం వస్తుంది. బుక్ అనే పదము బుకింగ్ టికెట్స్, బుకింగ్ కౌంటర్లో అక్కడ కూడా మనకు వస్తుంది, దట్ ఈస్ రిజర్వ్ అని అర్థం వస్తుంది. సో దట్ బుక్ కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయి. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ టెంపుల్. Temple means shrine, దేవాలయము అని అర్థం. And temple means this is the part, what do you see here? This is a triggering place అంటారు దీన్ని. This is called temple. సో టెంపుల్ కూడా రెండు మీనింగ్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఏదైనా ఒక పదాన్ని తీసుకున్నప్పుడు ఆ పదాన్ని ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చో మనం చూడవలసి ఉంది. టేబుల్ అనే పదాన్ని తీసుకున్నాను మిత్రమా. టేబుల్, టేబుల్, టేబుల్ యు నో, బెంచ్, table, chair, table. That is one table that we have. And the second one, mathematic tables. Mathematic tables are also table. So and the third one, table salt, dining table. Fourth one, Finance Minister Nirmala Sitharaman tabled papers in the parliament. Tabled means submitted ane ardham vachindi. She tabled all the forms, all the papers in the parliament. So that table, tabled, tabled, అది వెర్బ్ కూడా. సో మూడు రకాలుగా తీసుకున్నాం మనం. టేబుల్ అనే పదాన్ని మ్యాథమెటిక్స్ టేబుల్లోను, టేబుల్ అనే పదాన్ని మనం రెగ్యులర్గా వాడే టేబుల్ గాను, టేబుల్డ్ అనే విధంగాను కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద అదర్ మీనింగ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ప్రతి పదానికి ఉన్నటువంటి డిఫరెంట్ వర్డ్స్ మనము, డిఫరెంట్ మీనింగ్స్ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అని అన్నా, కాల్ అనేది వెర్బ్, కాల్ అనేది అడ్జెక్టివ్, కాల్ అనేది నౌన్. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ బిడ్డింగ్లో చూస్తాం, వేలంపాట సమయంలో చూస్తాం. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్. అండ్ నెక్స్ట్ వన్ కాల్, కాల్డ్ వెర్బ్, కాల్ లెటర్. There also we are using call. So in that way call can be used in different ways. So you see mean, mode, band. Now I am going with date. The word is here date. Date అనేటువంటిది ఒక ఫ్రూట్. డేట్ అనేటువంటిది ఒక ఫ్రూట్. డేట్ యూ కెన్ సీ ఇన్ క్యాలెండర్. డేట్ అనే దాన్ని మీరు క్యాలెండర్లో చూస్తారు. అదేవిధంగా డేట్ అనేటువంటిది క్యాలెండర్లో చూడటమే కాదు, యూ హ్యావ్ డేట్ విత్ యువర్ ఫ్రెండ్, యూ హ్యావ్ డేట్ విత్ యువర్ ఫాదర్. ఎవరితోటైనా కొంత సమయాన్ని గడపడాన్ని డేటింగ్ అని అంటాం. అక్కడ కూడా డేట్ అనే పదం ఉంది మిత్రులారా. నౌ ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ వర్డ్, నెయిల్. వాట్ ఈస్ ద వర్డ్ నెయిల్? What do you mean by nail? Nail అనే పదం మనకు తెలుసు, that we have to your finger. అండ్ నెయిల్ అనేది మీకు తెలుసు, గోడలో మనం కొట్టేటువంటి, వాళ్ళు కొట్టేటువంటి దాన్ని కూడా నెయిల్ అనే అంటారు. ఇది మాత్రమే కాకుండా యు నెయిల్డ్ ఇట్ అంటున్నారు. నెయిల్డ్ ఇట్ అంటే పర్ఫెక్ట్లీ డన్ అని అర్థం. సో నెయిల్ అనే పదం ఎన్ని రకాలుగా ఉపయోగపడిందో చూద్దాం.
1 that we have to our finger, 2 nail that is to the wall, 3 nailed it అనే పదాన్ని వాడతాం. పర్ఫెక్ట్లీ డన్ అనడం కోసం నెయిల్ అనే పదాన్ని వాడుతున్నాం. ఎస్, మీన్, మోడ్, బ్యాండ్, పెన్, బుక్, టెంపుల్, టేబుల్, కాల్, డేట్, నెయిల్ అంతవరకు చూస్తున్నాం మనం. మీకు తెలుసు బ్యాట్ అనే పదం. బ్యాట్, what is bat? Bat is a bird. Bat is a bird that flies in the evening, in the night times. Bat. And the other one is bat that we use for cricket, bat that we use for shuttle badminton. There are 2 bats. And the third one, batted, batter, batted, batter, bat. So bat is a bird, bat is a playing one, that is called bat. So all these, they give different meanings. I'll tell you one particular one. In one examination we have seen this one. Cordially invites you. Cordial means heartfully అని అర్థం. అంతవరకే మనకు తెలుసు. అయితే కార్డియల్ అనే పదానికి మరొక అర్థం ఏముందా అంటే డిన్నర్ తర్వాత తీసుకునే ఆల్కహాల్ని కార్డియల్ అంటారు. డిన్నర్ తర్వాత తీసుకునే ఆల్కహాల్ని కార్డియల్ అంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ వర్డ్. సో దట్ ఇన్ దట్ వే దెర్ ఆర్ సో మెనీ బిఫోర్ us టు యూజ్. ప్రతి పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మీనింగ్స్ తెలుసుకుని ఆ డిఫరెంట్ మీనింగ్స్ని అప్లై చేయడమే వర్డ్ యూసేజ్. సో వర్డ్ యూసేజ్లో అది ఒక పార్ట్ చూసాం, ఇది ఒక పార్ట్ చూసాం. అసలు వర్డ్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం, పదం గురించి మాట్లాడుకుందాం. మిత్రమా, ఐల్ గివ్ యూ వన్ వర్డ్. The word is beauty. The word is beauty. The word is beauty. బ్యూటీ అనే పదము TY తో ఎండ్ అయింది కాబట్టి నౌన్. TY తో ఎండ్ అయింది కాబట్టి నౌన్. ఒకవేళ మనం FY యాడ్ చేసినట్లయితే దట్ బికమ్స్ వెర్బ్. బ్యూటిఫై. ఒకవేళ మనం దానికి FUL అండ్ పెట్టినట్లయితే యాడ్ చేసినట్లయితే దట్ బికమ్స్ అడ్జెక్టివ్. ఒకవేళ మనం FUL మాత్రమే కాకుండా LY కూడా అప్లై చేస్తే దట్ బికమ్స్ అడ్వర్బ్. సో బ్యూటీ అనేటువంటి ఒక నౌన్ నుండి మనం ఏం క్రియేట్ చేయగలిగాం? బ్యూటిఫై అనే వెర్బ్ని, బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ని, బ్యూటిఫుల్లీ అనేటువంటి అడ్వర్బ్ని కూడా క్రియేట్ చేయగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ అనే పదం ఉంది. యాక్ట్ అనే పదాన్ని ION యాడ్ చేసినట్లయితే యాక్షన్ అవుతుందమ్మా, దట్ ఈస్ కాల్డ్ నౌన్. అలా కాకుండా IVE యాడ్ చేసినట్లయితే యాక్టివ్ అవుతుందమ్మా, దట్ ఈజ్ అడ్జెక్టివ్. దానికి LY పెట్టినట్లయితే యాక్టివ్లీ అవుతుంది, దట్ ఈజ్ అడ్వర్బ్. యాక్ట్, యాక్షన్, యాక్టివ్, యాక్టివ్లీ. ఈ విధంగా మనం చాలా పదాలని కొన్ని ఎడిషన్స్ ద్వారా మనం తయారు చేయొచ్చు మిత్రులారా. ద థింగ్ ఈజ్ సెలెక్ట్, selected, selected. That is verb. ION అప్లై చేయండి, దట్ బికమ్స్ సెలెక్షన్. ION మనం అప్లై చేస్తే చాలు, అది సెలెక్షన్ అవుతుంది. IVE అప్లై చేసినట్లయితే సెలెక్టివ్ అవుతుంది. దానికి LY అప్లై చేసినట్లయితే సెలెక్టివ్లీ అవుతుంది. సో ఇన్ దట్ వే, ఫర్ ఎగ్జాంపుల్, కరేజ్ అనే పదం తీసుకుందాం. కరేజ్ అనే పదానికి OUS అప్లై చేసినప్పుడు కరేజియస్ అయింది. దానికి LY అప్లై చేసినట్లయితే కరేజియస్లీ అవుతుంది. దానికి ముందు EN అప్లై చేస్తే ఎన్కరేజ్ అవుతుంది, డిస్ అప్లై చేస్తే డిస్కరేజ్ అవుతుంది. కరేజ్ అనేది నౌన్, కరేజియస్ అడ్జెక్టివ్, కరేజియస్లీ అడ్వర్బ్, ఎన్కరేజ్ వెర్బ్, డిస్కరేజ్ verb. So encouragement, again, that is noun. Discouragement, that is also noun. So ఒక వర్డ్ మనం తీసుకున్నప్పుడు ఆ పదం నుండి ఎన్ని పదాలు తయారవుతాయి,
ఆ పదాలకు ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మొదటి దశలో అది MENT NESS TION CION SION CE TY TH HOOD SHIP ISMతో ఎండ్ అయినట్లయితే అది నౌన్ అని, ఎప్పుడైతే FUL IVE OUS BLE IC AL NT RY LESSతో ఎండ్ అయితే అది అడ్జెక్టివ్ అని నేర్చుకున్నాం. అలాగే వెర్బ్ని ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఇక సెకండ్ మోడల్లో స్కేల్, మీన్, మోడ్, డేట్, బ్యాట్ ఇలా డిఫరెంట్ వర్డ్స్ తీసుకున్నప్పుడు ఈచ్ వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్లో మనం ఏం చూసామయ్యా అంటే ఒక పదాన్ని మనం ముందు తీసుకున్నప్పుడు ఆ పదం నుండి మనం ఎన్ని పదాలు క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా ఆ పదాలు క్రియేట్ అవుతాయి, వేటిని యాడ్ చేయడం ద్వారా నౌన్ అవుతుంది లేదా వెర్బ్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది అని తెలుసుకున్నాం. అంటే రూట్ వర్డ్ సేమ్, వాటికి ఈ MENT NESS TION లాంటివి కానీ FUL IVE OUS లాంటివి కానీ అప్లై చేసినప్పుడు అవి నౌన్స్ గాను అడ్జెక్టివ్స్ గాను రూపాంతరం చెందుతున్నాయి. దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ వర్డ్ యూసేజ్ అనే పార్ట్లో మనం 3 పార్ట్స్ని కూడా టచ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే క్లాసులో మరొక టాపిక్ని మరలా మనం టచ్ చేద్దాం. సో ఈ విధంగా ఫిల్లర్స్ 2 అనేటువంటి టాపిక్ కూడా కంప్లీట్ అయింది మిత్రమా. మరొకసారి నోట్స్ అంతా అప్డేట్ చేసుకున్నారని ఆశిస్తూ ప్రతిరోజు త్రిశూల్ని ఫాలో అవ్వండి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. అతి త్వరలో మనం కంప్లీట్ పేపర్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ.